హాయ్ అండి అందరికీ. అసలు ఎవరు ఊహించని మలుపు తిరిగింది. అసలు 'కార్తీక దీపం' సీరియల్ అయితే పాపం అసలు సుమిత్రకైతే నోట్లో నుంచి బ్లడ్ పడుతుంది. అది చూసి చాలా భయపడతాడు దశరథ దీప. అసలు ఏమైంది సుమిత్రకి? ఏం ప్రాబ్లం ఉంది సుమిత్రకి? సుమిత్ర నోట్లో నుంచి బ్లడ్ పడింది అని సుమిత్రకి తెలియనుందా? అసలు సుమిత్రకు వచ్చిన రోగం ఏంటి? అసలు దీప ఏం చెయ్యనుంది? అసలు దశరథ ఏం చెయ్యనున్నాడు? పాపం అసలు సుమిత్రకి ఎందుకు అలా జరిగింది? అసలు ఈ వీడియోలోనైతే తెలుసుకుందాము. అలాగే జోష్నానైతే ఊహించని దెబ్బ కొడుతుంది శ్రీధర్కి అయితే. ఇంకా కాశీని తన వైపు తిప్పేసుకొని ఇంకా పోలీసులకు పట్టిస్తుంది శ్రీధర్ని. అది శివనారాయణకు చాలా దెబ్బ. అసలు జోష్న కంపెనీకే చాలా అదేంది చెడ్డ పేరన్నమాట. అసలు జోష్న ఏం చెయ్యనుంది? అసలు శివనారాయణ తెలుసుకొనున్నాడు ఇదంతా చేసింది జోష్నాని అని. అసలు ఎలా కాశీ మొత్తం జోష్న వైపు ఎలా మలిగిపోయాడు? అసలు ఎందుకు శ్రీధర్ని పట్టుకు వెళ్ళారు? అసలు సుమిత్రకు ఎందుకు అలా నోట్లో నుంచి బ్లడ్ పడిందో ఈ వీడియోలోనైతే తెలుసుకుందామండి. చాలా అంటే చాలా అసలు పెయిన్ఫుల్ వీడియో. అసలు ఇదైతే అస్సలు మిస్ అవ్వకండి, ఎండు వరకు చూడండి. చాలా అంటే చాలా బాధేసింది. అసలు చాలా షాకింగ్ అనిపించింది. అసలు వీడియోనైతే చూస్తుంటేనైతే చాలా బాధలో ఉన్నారు. మంచి వాళ్ళకే చాలాసార్లు అన్యాయం కష్టాలు అనేటివి వస్తాయి. చెడ్డవాళ్ళు ఇప్పుడు హ్యాపీగా వాళ్ళు అనుకున్న పనులు సక్సెస్ అవుతాయి. ఇదైతే నిజం. అసలు ఇక్కడ ప్రూఫ్ కూడా కనిపిస్తుందండి. అస్సలు మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. చాలా ఇంట్రెస్టెడ్గా, చాలా షాకింగ్గా, చాలా బాధగా, చాలా అంటే చాలా బాగుంటుంది సీరియల్ అయితే. ఇంకా ఈరోజు ఈ వీడియో ఎండ్ వరకు చూసి ఇంకా చాలా బాధపడతారా మీరు, లేదంటే ఏదైనా సజెషన్ ఇస్తారో కామెంట్లో ఇంకా పెట్టేసేయండి. ఇంకా ఏంటి అంటే వీడియోలోకి వెళ్తే ఇంకా విఆర్ అయితే ఇంకా జోష్న చెప్పిన మాటలు మొత్తం పట్టుకొని ఇంకా విఆర్ జోష్న ఇంకా కాశీని తన వంక తిప్పేసుకోవాలని అయితే అనుకుంటారనమాట. ఇంకా కాశీని అయితే పిలిపిస్తాడు. పిలిపించిన తర్వాత ఇంకా రండి సార్, రండి 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 అని చెప్పి ఇంకా కాశీకి అయితే చాలా గొప్ప గొప్ప మర్యాదలు చేస్తాడు. కాశీ అయితే అసలు తట్టుకోలేకపోతాడు. అక్కడనేమో అవమానాలు, అక్కడ నిందలు, అక్కడ చీప్గా చూసేసరికి ఇక్కడ ఇవంతా రెస్పెక్ట్ చూసేసరికి కాశీ కూడా మొత్తం పడిపోతాడనమాట వాళ్ళ మైకంలోనే. అసలు ఎవరిని అంటున్నారంటే మిమ్మల్నే సార్, మిమ్మల్ని నేను ఎవరో తెలుసా, నాకంతా జోష్న చెప్పింది అని అంటే, జోష్న మేడం చెప్పిందని చెప్పి నన్ను అంటున్నారంటే, కాదు కాదు, నీ రిజ్యూమ్ చూసిన తర్వాత, నీ యొక్క గొప్ప టాలెంటెడ్ చూసిన తర్వాత దానికి నీ దగ్గర ఉన్న టాలెంట్కి నేను రెస్పెక్ట్ ఇస్తున్నాను సార్ అయితే అనైతే అంటాడనమాట. ఇంకప్పుడు ఇంకా విఆర్ పక్కన ఉన్న ఇంకా తన ఎవరు ఆ మనిషి అయితే అనుకుంటాడనమాట, అమ్మ మా బాస్కి ఏమో అయినట్టుంది, పిచ్చి పట్టినట్టుంది, మా బాస్ ఏంది ఇంత పిచ్చోళ్ళలాగా చేస్తున్నాడేంటి, మా బాస్ ఏంటి ఇంత దిగజారిపోతున్నాడేంటి అని చెప్పేసి అయితే అనుకుంటాడు. ఏమో పోయే కాలం వచ్చినట్టుంది, లేకపోతే ఇలా ఎందుకు తయారవుతాడు అని అయితే అనుకుంటాడు తన మనసులో. ఇంకా అప్పుడు తను అంటాడనమాట, నేను ఎవరో తెలుసా అంటే, తెలుసు సార్, కానీ మీకు సిటీలో రెస్టారెంట్ బిజినెస్ ఉందని తెలుసు అని అయితే అంటాడు కాశీ. లేదు, నీలాంటి యంగ్ సూపర్ పవర్ గురించే నేను నా కంపెనీ ఎదురు చూస్తూ ఉంది అని అయితే ఇంకా తనకైతే ఆ మాటల పొగడుతలతోనైతే ఇంకా తనని చంపేస్తారనమాట కాశీనైతే. ఇంకా ఎక్కడికో వెళ్ళిపోతాడు. ఏది ఆలోచించాడు కాశీ కూడా. అవును, ఇంతకీ మీరు ప్రజెంట్ ఏం చేస్తున్నారని అయితే కావాలని అడుగుతాడు తనకు తెలిసినా కానీ. అప్పుడు కాశీ చాలా మొహమాటంగా చెప్తాడనమాట, జోస్నా రెస్టారెంట్ CEO దగ్గర పిఏగా పనిచేస్తున్నానని అయితే అంటాడు. ఏంటి, నువ్వు పిఏగా పనిచేస్తున్నావా అంటే ఇంకా తను అంటాడనమాట, అదే చెప్పాడు కదా బాస్ తను. అప్పుడు విఆర్ అంటాడనమాట, చిచిచి వెరీ బ్యాడ్, అసలు నువ్వు క్వాలిఫికేషన్ ఏంది, నీ టాలెంట్ ఏంది, అసలు నువ్వు చదివింది, అసలు నువ్వు చేస్తున్న పని ఏంటి? ఇంకా కాశీ అయితే అన్నీ ఆలోచిస్తూ ఉంటాడనమాట. ఇంకెవరు శ్రీధర్ అన్న మాటలు, అలాగే స్వప్న అన్న మాటలు, ఇంకా కార్తీక్ అన్న మాటలు అన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అప్పుడు అంటాడనమాట, అదిగేది నిన్నే యంగ్ మ్యాన్ అంటే, అప్పుడు కాశీ అంటాడు, అవన్నీ చెప్పుకోలేని కారణాలు సార్. ఇంకా విఆర్ అంటాడనమాట, చెత్త కారణాలు ఎన్నైనా ఉండొచ్చు, కానీ ఫైనల్గా మనం చేసేదే ఇంపార్టెంట్. నీలాంటివన్నీ పిఏగా పెట్టుకున్నారు వాళ్ళు, అదే నువ్వు నా దగ్గర ఉంటే నేను నిన్ను GMని చేసేవాడిని అనగానే కాశీ షాక్ అయిపోతాడు. ఇంకా జోష్న అన్న మాటలు గుర్తుకొస్తాయన్నమాట, ఇంత మెరిట్ ఉన్న నీకు PM పోస్టు తమ్ముడు, నేను CA పోస్టే ఇచ్చేదాన్ని అని అయితే అనుకుంటా ఉంటాడు. అప్పుడు విఆర్ అంటాడు, నీ స్థాయికి తగ్గట్టు నువ్వు దిగజారిపోతూ నువ్వు పని చేస్తుంటే ఇది వాడుకొని వదిలేసే సమాజం తమ్ముడు అని అయితే చెప్తాడు. ఉద్ధరించే సమాజం కాదు, నువ్వు ఎమోషనల్కి లొంగిపోయి నువ్వు నిన్ను మోసం చేసుకుంటే నీ వాళ్ళ దగ్గరనే నీకు విలువ ఉండదు.
ఇంకా స్వప్న అంటుంది కదా కాశీని, మా నాన్న మా అన్నయ్య లేకపోతే నువ్వు దేనికి పనికి రావు అని చెప్పేసి. పాపం ఆ మాటనైతే చాలా కదిలిచి వేస్తుందన్నమాట కాశీని. నిన్ను నీచంగా చూస్తారని చెప్పి విఆర్ అయితే ఇంకా మాటలతో ఇంకా చాతలతో చూపిస్తూ ఇంకా తనని ఇంకా 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 ఎక్కువ మోటివేషన్ చేస్తాడనమాట. అలా ఎవడు మనని నీచంగా చూడకూడదు అంటే మనమేంటో ఈ సొసైటీకి చూపించాలి. నిన్ను నా కంపెనీకి జనరల్ మేనేజర్ని చేస్తున్నాను. కాశీ షాక్ అయిపోతాడు. అన్న తర్వాత ఇంకప్పుడే తను అంటాడనమాట, విఆర్ రేపే జాయిన్గా అంటే అప్పుడు కాశీ చెప్తాడు, సారీ సార్, అక్కడ సీఈఓ పర్మిషన్ తీసుకోవాలి. ఇప్పుడు విఆర్ అంటాడు, ఏంటయ్యా నువ్వు మరీ ఇంత ఇన్నోసెంట్ ఏంటి నువ్వు? నీ క్వాలిఫికేషన్ జాబు తగ్గట్టు నీకు ఇవ్వకుండా నీలాంటి వాణ్ణి తన పిఏగా పెట్టుకున్నాడంటే తన దగ్గర నీ సీఈఓ మైండ్ సెట్ ఎలా ఉందో నీకు అర్థం కావట్లేదా? కావాలంటే నీ బాస్ నీతో ఎలా ఉంటాడో ఒక్కసారి గుర్తు చేసుకో. నేను నీకిచ్చిన రెస్పెక్ట్ మీ బాసు నీకెప్పుడైనా ఇచ్చాడా? అప్పుడు ఇంకా శ్రీధర్ ఫోన్లో అంటాడు కదా, నువ్వు కూడా ఒక ఎంప్లాయీవే, నువ్వేమో పెద్ద పిఏవి సీఏవి అన్నట్టుగా ఫీల్ కాకు, అర్థమవుతుందా, చెప్పింది చెయ్యి అని చెప్పి బెదిరిస్తాడు కదా, అది గుర్తు చేసుకుంటూ ఉంటాడనమాట. ఎంత అసలు విలువ తక్కువ మాటలు అంటాడో. అప్పుడు విఆర్ అంటాడు, ఇచ్చాడా లేదంటే ఇయ్యలేదు అని చెప్పి కాశీ అంటాడు. పోనీ అతను నీకన్నా ఎక్కువ క్వాలిఫికేషన్స్ ఉన్నవాడా? లేదు అని చెప్పి కాశీ అంటాడు. నీ అంత క్వాలిఫికేషన్ లేనివాడు కూడా నిన్ను కంట్రోల్ చేస్తున్నాడు, నిన్ను తన కాలి కింద చెప్పులా పెట్టుకున్నాడు. నువ్వు ఇట్లాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలి, నువ్వు చెప్పలేదంటే వాడికి చాతకాని వాడిలా కనిపిస్తావు. బుద్ధి చెప్తావా లేదా? చెప్పవా? చాతగాడిలాగా మిగిలిపోతావా? చాతగాని వాడిలాగా. బుద్ధి చెప్తాను అనుకుంటే ఇక్కడుంటావు, లేదా చాతగాని దద్దమ్మలాగా మిగిలిపోతావు. బుద్ధి చెప్తావా లేదా దద్దమ్మలాగా మిగిలిపోతావా? అప్పుడు కాసా మాటలకి ఇంక మొత్తం పడిపోతాడనమాట. పడిపోయి నేను బుద్ధి చెప్తాను అనేసరికి ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు విఆర్. ఓహో, థ్యాంక్ యూ, ఇలాగుండాలి. గుడ్ 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 మ్యాన్ అంటే ఇలా ఉండాలి. నువ్వు ఒక పని చేయి, ఫస్ట్ జాబ్కి రిజైన్ చేసేసేయి, తర్వాత నీ బాస్కి గట్టిగా బుద్ధి చెప్పు. అది ఎప్పుడు చెప్పాలో ఎలాగ చెప్పాలో నేను చెప్తాను చెప్పి తనకంతా ఇంకా తన మైండ్లో మొత్తం బ్యాడ్ నింపేస్తాడనమాట. శ్రీధర్ పైకి తిన నుంచే ఇంకా కాశీ నుంచే శ్రీధర్ని మొత్తం కుళ్ళబుడిచి శ్రీధర్ని ఇంకా ఉన్న పోస్ట్ నుంచి పంపించేసేయాలని అయితే అనుకుంటారు జోష్న అండ్ విఆర్. ప్లాన్ అయితే అసలు కాశీయే చేసినట్టుగా కాశీతోనే చేయిస్తారనమాట. అసలు ఏం జరగనుందో ఇంకా కాశీ అసలు ఎలా ప్లాన్ చేస్తాడో చూద్దాము. ఇంకా వాళ్ళైతే అలా అనుకుంటారు. అనుకొని ఇంకా వాళ్ళనైతే మాట్లాడుకుంటూ కూర్చుంటారనమాట. ఇంకా దీప ఇంకా కార్తీక్ ఇద్దరైతే స్కూటీ మీద హ్యాపీగా సంతోషంగానైతే ఇంకా వస్తూ ఉంటారు. అప్పుడు కార్తీక్ అంటాడు, ఏంటి మరిదలా రెప్ప వేయకుండా చూస్తున్నావేంటి అలా? అప్పుడు దీప అంటది, లేదు బావా, మళ్ళీ మా బావ కారులో తిరిగే రోజులు ఎప్పుడు వస్తాయా అని చూస్తున్నాను. అప్పుడు కార్తీక్ అంటాడు, ఇప్పుడు నడుస్తున్న రోజులన్నీ నీతో చేసే వనవాసం అనుకో. ఆ వనవాసం పూర్తయిన తర్వాత మళ్ళీ మన పాత జీవితంలోకి అడుగు పెడతాం. అప్పుడు దీప అంటుందా, ఆ రోజులు తొందరగా రావాలి బావా అనేసరికి కార్తీక్ అయితే ఇంకా ఆ బండి ఆపేస్తాడనమాట. అప్పుడు దీప అంటుంది, ఏమైంది బావా అంటే, నువ్వు మాట్లాడే వాటికి వాస్తవ రూపాలు నిజాలు చూపిస్తామని ఆపాను అని అయితే అంటుంది. అప్పుడు దీప, ఏంటి ఒకసారి అటు చూడు అని చెప్పి జోష్న ఇంకా ఆ ఫుడ్ అయితే ఇంకంతా ప్రిపరేషన్ అవుతుంది కదా, అదైతే చూపిస్తారనమాట. అక్కడక్కడ హోటల్స్ ఉంటాయి కదా, ఎలా తింటున్నారు, ఎలా ఫుడ్ సప్లై చేస్తున్నారు అని ఇంకా అంతా అవి చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది దీపనైతే. అమ్మో, మన ఫుడ్ ట్రక్కు ఇంకా అందరికీ పేదవాళ్ళకి అందరికీ పంచుతూ ఇంకా అందరికీ కడుపు నిండుతూ చూపిస్తారు. ఇంకా అది చూసి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడు కార్తీక్ అంటాడనమాట, పేదవాళ్ళకి ఫుడ్ సప్లై చేస్తున్నారు దీప, నీ కళ నెరవేరింది దీప. అప్పుడు దీప అంటది, అవును బావ, ఇదే నా కళ. అప్పుడు ఇంకా తన ముందు ఇంకా పేదవాళ్ళకి పెడుతుంటే ఇంకా తను అంటాడనమాట, తినే అతను, మీరు చల్లగా ఉండాలి బాబు, కడుపు నింపుతున్నారంటే, నేను కాదు నింపేది, మా కంపెనీ జోష్న రెస్టారెంట్ వాళ్ళు అని అయితే చెప్తారనమాట. వాళ్ళ ఫ్యామిలీ అంతా చల్లగా ఉండాలి అని అయితే దీవిస్తారు. అప్పుడు జోష్న అంటుందన్నమాట, వాళ్ళ కడుపు నింపుతున్నాము, వాళ్ళ కడుపు నిండా వాళ్ళ మనస్ఫూర్తిగా మన కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్నారు బావా, మనకు అసలు ఎట్లాంటి లోటు జరగదు అని అయితే ఇంకా దీప హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. హ్యాపీనెస్సే వేరు బావా, అసలు అందరూ అలా దీవిస్తుంటే. అప్పుడు దీప అంటుంది అనమాట, వాళ్ళ కడుపు నిండడమే కాదు బావా, అదంతా చూస్తే నా కడుపు కూడా నిండుతుంది అంటే. అప్పుడు కార్తీక్ అంటాడు, ఈ ఐడియా మొత్తం నీదే దీప, ఆ దీవెనలు కూడా నీకేంట అంటే సలహాలు ఇస్తే సరిపోతుందా బావా, దాన్ని ఆచరణలోకి తీసుకురావద్దు. పాపం మామయ్య గారు ఎంత కష్టపడ్డారు. అప్పుడు కార్తీక్ అంటాడనమాట, అబ్జర్వ్ చేశాడు అక్కడ కాశీ ఉండడు కాబట్టి, ఏంటి అసలు ఇంతకు కాశీ కనపడట్లేదేంటి, ఎక్కడికి వెళ్ళాడేంటి? అప్పుడు
ఇప్పుడు దీప అంటుందనమాట, చాలా ఫుడ్ డ్రగ్స్ స్టార్ట్ చేసామని చెప్పారు కదా, అక్కడక్కడ ఉండుంటాడో ఏమో. అవునులే, కావచ్చులే, ఇప్పుడు కష్టపడతానే రేపు మనకు కాని రోజు కూడా మనం హ్యాపీగా బతికేది అని అయితే అనుకుంటారు ఇద్దరు. చెప్పి ఇప్పటికే లేట్ అయింది, పద మనం వెళ్దామని చెప్పి ఇంకా హ్యాపీగా తన వంక చూసుకుంటూ ఇంకా అక్కడ జనాలంతా చూసుకుంటూ హ్యాపీగా వెళ్ళిపోతారు. మంచిగా జరుగుతుంది అని చెప్పేసి. ఇంకా విఆర్ అయితే కాశీని నమ్మిస్తూనే ఉంటాడనమాట, నన్ను నమ్ముతున్నావా లేదా, నన్ను నమ్ముతున్నావా లేదా అని చెప్పేసి. వాట్ మ్యాన్, నమ్మకం లేదా, జస్ట్ అ మినిట్ అని చెప్పి జోష్నాకైతే ఫోన్ చేస్తాడనమాట. ఇంకా ఇంత చెప్పినా ఎన్ని చేసినా కానీ నమ్మతలేడని చెప్పేసి జోష్నాకి ఫోన్ చేసా. జోష్నా గారు అంటే చెప్పండి అంటే, కాసే వచ్చాడు, తనకి ఎంత చెప్పినా కానీ ఎక్కడో క్లారిటీ మిస్ అయినట్టుంది, అర్థం చేసుకోవట్లేదు, ఇంకా మన దారిలోకి రావట్లేదని అయితే చెప్తాడనమాట. ఇప్పుడు జోష్నా అంటుందన్నమాట, వైరా గారు నీకేం ఆఫర్ చేశారు, జీఎం పోస్ట్ అక్క అని చెప్పేసి అంటే, చూసావా తమ్ముడు, ఈ అక్క పవర్ అంటే అది. మీ మామగారు నీకు పిఏ పోస్ట్ ఇస్తే నేను ఈ అక్క నా దగ్గర అవకాశం లేకపోయినా నిన్ను పిఏ పోస్ట్లో చూడలేక వేరే కంపెనీలో నీకు జీఎం పోస్ట్ ఇప్పించాను. నువ్వు ఊహించనంత జీతం, నువ్వు తిరగడానికి కారు, ఉండడానికి సొంత ఇల్లు, ఎవరో ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు, ఎవరి కొంపలోనూ నువ్వు తలదాచుకొని బ్రతకాల్సిన అవసరం లేదు, ఎవరి దగ్గర చేతులు కట్టుకొని నిల్చోవాల్సిన అవసరం కూడా లేదు, ఎవరికో డ్రైవర్గా పనిచేయాల్సిన అవసరం కూడా లేదు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో తమ్ముడు, మీ గ్రాని మ్యాగాని మాత్రం ఒక్కటే, దాసు బాబాయ్ మీద నాకు అభిమానమే ఉంది. దాసు బాబాయ్కి మా ఫ్యామిలీ అంటే ప్రాణం. ఎన్ని రోజులు అంటే ఏదో అయిపోయింది, కానీ మనం అందరం ఇప్పటి నుంచి యూనిటీగా ఉండాలి. మనం ఇద్దరం స్థాయికి తగ్గ పొజిషన్లో నువ్వు ఉండాలి. ఇంకేం మాట్లాడకుండా సరే అను, ఉంటాను కానీ పెట్టేస్తుంది అంతే, ఇంకా తనని ఒప్పించాలి అని చెప్పేసి. ఇంకప్పుడే విఆర్ అంటాడనమాట, ఏం యంగ్ మ్యాన్, అసలు కన్విన్స్ అయ్యావా, ఒప్పుకున్నావా, నీకు ఒక బోనస్ కింద 10 లక్షలు ఇస్తాను అనేసరికి కాశీ షాక్ అయిపోతాడు వాళ్ళ ఆఫర్స్కి, వాళ్ళ మాటలకి. అసలు నువ్వు ఎప్పుడు జాయిన్ అవుతావో చెప్తాను, నీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా క్లియర్ చేసుకో అని చెప్తే, ఇంకా కాశీ అది కాదు సార్ అని చెప్పినా కానీ, అరే ఇంకా ఏం చెప్పకు నాకు, నువ్వు చెయ్యాల్సింది రెండే రెండు, నువ్వు తక్కువగా చూస్తున్న నీ బాస్ ముందు రివెంజ్ తీసుకోవాలి, ఆ చాయిస్ నేను ఇస్తాను నీకు ఎలా తీసుకోవాలా, అప్పుడు నేను చెప్పినట్టు చేస్తే చాలు. 2 అక్కడ జాబ్ రిజైన్ చేసి నా కంపెనీలో జాయిన్ అవ్వడం, ఎంత వీలైతే అంత తొందరగా ఈ 2 కంప్లీట్ చేద్దాం. ఓకే సార్, ఈమెయిల్ నీ జన్మకు మర్చిపోను అసలు నేను. ఇంకా విహార్ అంటాడు, నో 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 యంగ్ మ్యాన్, ఇట్లాంటి ఫార్మాలిటీ డైలాగ్స్ అసలు నాకు నచ్చవు, చెప్పకు. నీ ఎబిలిటీ చూసి, నీ క్వాలిఫికేషన్ చూసి నేను ఇచ్చాను అంతే. జోష్నా గారు చెప్పారని ఈ జాబ్ నీకు ఆఫర్ ఇచ్చాను. అప్పుడు కాశీ అంటాడు, ఇంత పెద్ద ఆఫర్, ఇంత పెద్ద జాబ్ అసలు ఎట్లాంటి లేకుండా చెప్తే ఇస్తారా సార్ అంటే, నాలాంటి వాడు ఇస్తాడు. అప్పుడు నీలాంటి వాడు నాలాంటి వాడికి ఏదైనా చేయాలనిపిస్తుంది, కానీ ఇక్కడ నేనే నీకు రివెంజ్ తీసుకునే చాయిస్ ఇస్తాను. ఏం చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ నేను చెప్పినట్టు చేస్తే చాలు, సరేనా అంటే, ఓకే సార్ ఓకే అని చెప్పి ఇంకా వాళ్ళ మైకంలో పడిపోతాడు కాశీ. మొత్తం వాళ్ళు చెప్పినట్టుగానే వింటాడు. పెద్ద బండేసి ఇంకా శ్రీధర్ మీద, ఇంకా శివనారాయణ, ఇంకా కార్తీక్ మీదనైతే వేస్తారనమాట వీళ్ళు ముగ్గురు కలిసి. ఆల్ ద బెస్ట్ యంగ్ మ్యాన్ అని చెప్పేసి అయితే అనుకుంటారు. ఇంకా మూర్ఖంగా ప్రవర్తిస్తారనమాట. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అని చెప్పి కాశీ వెళ్ళిపోతాడు. ఓకే ఓకే వెళ్ళిపో అని చెప్పేసి అయితే అంటాడు. ఇంకా అక్కడనేమో వాళ్ళేమో పాపం శ్రీధర్ మీద కుళ్ళు కుతంత్రాలతోని ఇంకా తన ఇజ్జత్ తీయడానికి, తనని పోలీస్ స్టేషన్కి పట్టేయడానికి, ఇంకా తనని పోస్ట్ నుంచి పీకేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటారు. కానీ శ్రీధర్ మాత్రం ఇంకా బయట మీడియాతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. థ్యాంక్ యూ సో మచ్, నేను అందరికీ ఇంకా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను, నా ఫుడ్ డ్రగ్స్ ఇంత డెవలప్మెంట్ కావడానికి, ఇంత సక్సెస్ కావడానికి, ఇదంతా ప్లాన్ ఇవ్వడానికి ఎవరిచ్చారో కూడా నేను తర్వాత చెప్పుకుంటాను. జోష్నా రెస్టారెంట్ సీఈఓగా ఈ పూర్తి బాధ్యత నేనే తీసుకున్నాను. అప్పుడు మీడియా అడుగుతారు, 10% ఫుడ్ ఇది మీడియా వాళ్ళకి ఫ్రీగా పంచుతా అన్నారు, ఇది మీ పబ్లిసిటీ కోసమేనా లేదా కంటిన్యూ చేస్తారా సార్? ఇప్పుడు శ్రీధర్ అంటాడు, నో 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 నో, పబ్లిసిటీ కోసం ఫుడ్ ఫ్రీగా పెట్టాలనుకోవట్లేదు, ప్లాన్ బిగినింగ్లోనే ఈ ఐడియా ఉంది, మనం ఎంత సంపాదించినా సొసైటీకి ఎంతో కొంత సర్వీస్ చేయాలన్నదే మా సంస్థ ఉద్దేశం అని నేను ఆర్గనైజ్ చేస్తున్నాను, దట్స్ ఆల్ అని చెప్పి చాలా హ్యాపీగా సంతోషంగా చాలా మంచిగా చెప్పుకుంటాడు. కానీ ఇంకప్పుడే పోలీసులు అయితే దిగిపోతారనమాట. ఇప్పటికొక క్షణం బ్యాక్ దాకా ఇంకా మీడియా వాళ్ళంతా, అబ్బా సార్ మీ కంపెనీ మీరు గొప్ప తోపు తురుములు అని అన్నవాళ్ళు, పోలీసు వాళ్ళు వచ్చేసరికి ఇంకా మొత్తం బ్యాడ్గా ప్రచారం చేసేస్తారు. ఇంకా పోలీసులతోనైతే కాశీ కూడా వస్తాడనమాట. ఇంకా శ్రీధర్ షాక్ అయిపోతాడు, అయ్యా ఏంటి పోలీసులు వస్తున్నారేంటి, కాశీ వస్తున్నాడేంటి వాళ్ళతో అని చెప్పేసి. ఇంకా పోలీసు వచ్చి అడుగుతారనమాట, సార్ నమస్తే శ్రీధర్ అంటే మీరేనంటే, అవును అని చెప్పేసి అయితే అంటాడు. మీరు మాతో రావాలి సార్ అంటే, ఎందుకు అని చెప్పి శ్రీధర్ అడుగుతాడు.
ఎక్కడికి సార్ అని చెప్పి శ్రీధర్ అడిగేసరికి మీ మీద మాకు కంప్లైంట్ వచ్చింది అనేసరికి షాక్ అయిపోతాడు అసలు శ్రీధర్ అయితే. మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామంటే ఇంకా కాశీ మాత్రం చాలా కోపంగా ద్వేషంగానైతే అలానే నిల్చుని ఉంటాడనమాట. కాశీ కదా ఇదంతా చేసింది. జోష్న, విఆర్ ఇంకా కాశీ వీళ్ళు ముగ్గురు కలిసి ప్లాన్ చేసి ఇంకా శ్రీధర్ని అయితే పోలీస్ వాళ్ళకి పట్టేయడానికి అయితే ట్రై చేస్తారు, పట్టిస్తారు కూడా. అప్పుడు శ్రీధర్ అంటాడు, ఏంటి సార్ నన్ను అరెస్ట్ చేస్తున్నారా? మీ ఫుడ్ ట్రక్ దగ్గర ఫుడ్ తిన్న వాళ్ళంతా కళ్ళు తిరిగి పడిపోయారు, హాస్పిటల్లో అడ్మిట్ చేశామనేసరికి శ్రీధర్ అయితే షాక్ అయిపోతాడు. కల్తీ తిన్న ఫుడ్ ద్వారానే వాళ్ళు అలా తయారయ్యారు, అలా పడిపోయారని చెప్పి డాక్టర్స్ చెప్పారు. వారిలో కొంతమంది పరిస్థితి చాలా సీరియస్గా ఉంది. మీ పెయ్యని అడిగితే మీ పేరు చెప్పారు, అందుకే తనని తీసుకొని మీ దగ్గరికి వచ్చామంటే ఇంకా కాశీ మాత్రం తల దించేసుకుంటాడనమాట. సీఈఓ మీరే కాబట్టి బాధ్యత కూడా మీదే. మీరు కాదు అంటే చైర్మన్ గారిని కస్టడీలోకి తీసుకోవాల్సి వస్తుంది. అప్పుడు శ్రీధర్ మనసులో అనుకుంటాడు, అమ్మో లేదు, ఇది మామయ్య గారి వరకు అసలు వెళ్ళకూడదు, చెప్పండి సార్ అనేసరికి అప్పుడు శ్రీధర్ అంటాడనమాట, ఎస్ఐ గారు ఫుడ్ డ్రగ్స్కి సంబంధించి పూర్తి బాధ్యత నాదే, ఇందులో వేరే ఎవరికి సంబంధం లేదు. ఇప్పుడు ఇంకా మీడియా ఇంకా రెచ్చిపోతుంది అనమాట. కావాలని మీరు కల్తీ ఫుడ్ సప్లై చేస్తున్నారా? మీరు ఒక్క నిమిషం ఆగండి, ఎస్ఐ గారు ఫుడ్ చెక్ చేసిన తర్వాతనే బయటికి పంపిస్తాము, కల్తీ ఫుడ్ సప్లై చేసే అసలు అవకాశమే లేదు అసలు. అప్పుడు పోలీస్ అంటాడనమాట, శ్రీధర్ గారు అంతా జరిగిపోయింది, ఎలా జరిగిందో అని చెప్పి మేము కనుక్కుంటాము, మేము రిపోర్ట్ కూడా రాసుకుంటాం, మాకు కంప్లైంట్ వచ్చింది, యాక్షన్ తీసుకోవడానికి వచ్చాం. చెప్పండి, మీ పిఏని అడిగితే మీ దగ్గరికి తీసుకొచ్చారు, మరి మీరు మీ చైర్మన్ దగ్గరికి తీసుకెళ్తారా చెప్పండి అంటే, నో సార్ నో, లేదు సార్ పూర్తి బాధ్యత నాదే అంటే, అయితే నడవండి, కారు ఎక్కండి, మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత మనం పూర్తి వివరాలు మాట్లాడుకుందాం, పిఏ నువ్వు కూడా ఎక్కువ అని చెప్పి అయితే కాశీని ఇంకా శ్రీధర్ని అయితే ఎక్కించుకొని అయితే వెళ్ళిపోతారనమాట. ఇంకా మీడియా మొత్తం అడిగిన ప్రశ్నలకు అసలు శ్రీధర్ చాలా బాధేస్తుంది. అసలు జోష్న కొట్టిన దెబ్బనైతే మామూలుగా లేదు అసలు. అసలు కాశీకి కూడా అసలు ఏం అర్థమవుతుందో అర్థమవుతలేదు. అసలు ఇదంతా కాశీ జోష్న ఇంకా ఎవరు చేశారని అసలు ఎవరు కార్తీక్ తెలుసుకొని ఉన్నాడా, తెలుసుకొని అసలు ఏం చెయ్యనున్నాడో, అసలు ఏం జరగబోతుంది, అసలు ఏం ట్విస్ట్ జరుగుతుంది అస్సలు అర్థం కావట్లేదు. చాలా పిచ్చెక్కిపోతుంది అనమాట. శ్రీధర్ అడుగుతారు, అరే కాశీ ఏం జరిగింది? ఇంకా మీడియా ఇంకా అడుగుతూనే ఉంటారనమాట. అసలు వాళ్ళని నిలవడనియరు. ఏంటి సార్ ఇప్పటి వరకు అన్నారు కదా సోషల్ సర్వీస్ అది ఇదని, ఇప్పుడేంటి అందరినీ జనాలను చంపడానికా మీ సోషల్ సర్వీస్ అని చెప్పేసి చాలా మాటలని అవమానిస్తారు. శ్రీధర్ అంట, నో 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 జోష్న రెస్టారెంట్ ఫుడ్ ప్రతి ఒక్కటి క్వాలిటీగానే ఉంటుంది, ఎక్కడనో తప్పు జరిగిందండి. ఇంకా కాశీ అయితే చాలా అంటే చాలా కోపంగా ఆవేశంగానైతే ఉంటాడు, గింత పగతోనైతే. మొత్తం బాధ్యత నేను తీసుకుంటాను, తప్పు ఎక్కడ జరిగిందో త్వరలోనే తెలుసుకుంటానంటే మొత్తం జరిగినాక ఇలానే మాట్లాడతారు సార్ అని చెప్పి వాళ్ళ అన్న మాటలకైతే శ్రీధర్ చాలా బాధపడతాడు. ఇంకా అలా మాటలనైతే ఇంకా శ్రీధర్ని ఇంకా కాశీని అయితే ఇంకా మెడలు పట్టి అయితే ఇంకా పోలీసులు అయితే ఇంకా తీసుకెళ్లడం అయితే జరుగుతుందన్నమాట. ఇంకా మీడియానైతే ఇంకా మాట్లాడుకుంటూనే ఉంటుంది. ఇక తెలుసు కదా మీడియాకి ఒక్క ముచ్చట జరిగితే ఇంకా ఎలా జరుగుతుందో, ఇంకా అక్కడనైతే వాళ్ళనైతే అలా తీసుకెళ్తారనమాట. ఆ విషయం మాత్రం ఇంకా దీపాకి, కార్తీక్కి, ఇంకా శివనారాయణకి, దశరథకి అయితే తెలీదు. వాళ్ళైతే హ్యాపీగా ఉంటారు. ఇంకా దీప మాత్రం ఇంకా అక్కడి నుంచి అయితే వస్తుంది కదా, ఫుడ్ డ్రగ్స్ చూసి హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంకా ఇంటికి వచ్చి అయితే ఇల్లు అయితే ఊడుస్తుంది అనమాట. ఇల్లు ఊడుస్తుంటే ఇంకా అప్పుడే సుమిత్ర అయితే దీప దగ్గరికి వస్తుంది. వచ్చి దీప ఇక్కడితే నువ్వు ఫస్ట్ చీపురు అంటే, అయ్యో అమ్మ ఏంటి నేను నూకుతానులే అంటే, చెప్పాను కదా ఈ అమ్మగారు అంటే మాట నీకు అసలు విలువ లేదా, మొత్తం నీకే జరిగినట్టు చేస్తున్నావేంటి, ఇవ్వమని చెప్పాను కదా, నువ్వు అక్కడ కూర్చొని ఫస్ట్ కూర్చో అని చెప్పి ఇంకా దీపనైతే కూర్చోబెడుతుంది అనమాట. నేను ఊడుస్తాను అంటే, అయ్యో అమ్మగారు చీపురు కట్టి ఇవ్వండి, నేను ఊడుస్తాను, నేనుండగా మీరెందుకు ఊడుస్తారు, ఇది నా ఇల్లే కదా అని సుమిత్ర అంటది. నేను లేనప్పుడు అది మీ ఇల్లు, నేనుంటే నా ఇల్లే ఇది అని దీప అంటుంది. అప్పుడు సుమిత్ర అంటదనమాట, దీప గర్భవతులు ఇలా వంగి చేసే పనులు చెయ్యకూడదు దీప, ముందుకు వంగినప్పుడు కడప మడత పడుతుంది, అప్పుడు తన మీద ఒత్తిడి పడుతుంది, అలా ఒత్తిడి పడినప్పుడు ఊపిరి పోసుకుంటున్న పసిగుడ్డు ఎంత ఇబ్బంది పడుతుందో తెలుసా, అత్తింట్లో ఉంటే ఈ ఇబ్బందులు తప్పవని ఆడపిల్ల నీళ్ళోసుకోగానే మొదటి 3 నెలలు పుట్టింట్లో ఉంచుతారు, ఆ తరువాత అత్తింటికి పంపించి మళ్ళీ 5వ నెలలోనూ 7వ నెలలోనూ కాన్పుకి పుట్టింటికి పంపిస్తారు. అలా ఎందుకు పంపిస్తారో తెలుసా, అత్త ఎంత తల్లిలా చూసుకున్నా కోడలు అత్తగారితో సేవలు చేయించుకోలేదు, అడిగిందే రెండోసారి అడిగితే అత్తగారు చిరాకు పడతారు, అదే ఆడపిల్ల పుట్టింట్లో యువరాణిలాగా ఉంటుంది. అమ్మ టిఫిన్, అమ్మ కాఫీ, అమ్మ వంటైంది ఆకలేస్తుంది, ఏముండావు ఏంటి దుంపల పులుసా, నేను తినను, నాకు రసం పెట్టు, నాకు దాంట్లోకి వడియాలు కూడా కావాలి అని అధికారికంగా అడిగి పనులు చేయించుకోగలగదు అమ్మవారింట్లో. ఆడపిల్లకి అమ్మ మీద ఉన్న అధికారం అత్తగారి మీద ఎప్పటికీ రాదు దీప.
సంవత్సరం వయసున్న పిల్లకి తల్లి ఎలా సేవ చేస్తుందో, నిండు గర్భిణి అయిన కూతురు తన పనులు చేసుకోవడానికి ఇబ్బంది పడిన రోజున అలాంటి సేవలు చేయడానికి కోసం కూడా తల్లి వెనకాడదు. మనం కట్టని గుడి అమ్మబడి, మన పూజించని దైవం అమ్మ రూపం. అలాంటి అమ్మ నీకు లేదు దీప అని చెప్పి ఎమోషనల్ అయ్యి చాలా ఏడుస్తారు. ధీర నన నారేరో నార నర నారేరో రార నర నారేరో రో. దీప ఏడ్చి అమ్మ అని చెప్పి సుమిత్ర దగ్గరికి వెళ్తుంది. అప్పుడు సుమిత్ర అంటుందన్నమాట, ఇవన్నీ చెప్పి నిన్ను ఏడిపించడానికి అనుకుంటున్నావా? తల్లి ఉంటే ఈ జాగ్రత్తలన్నీ నీకు చెప్పేది, ఇంట్లో ఉంటే అత్తగారు చెప్పేది. నువ్వు పడుకునేది అత్తగారింట్లో, కానీ పగలంతా ఉండేది ఇంట్లోనే కదా. నీ తల్లి చెప్పే జాగ్రత్తలన్నీ నేను చెప్తున్నాను. అందుకే నాకు నిజంగా అమ్మే చెప్తుందమ్మా అని చెప్పి దీప మనసులో అనుకుంటే, అప్పుడు సుమిత్ర అంటుందన్నమాట, అయితే నీ అమ్మే చెప్పిందనుకో, మీ అమ్మ నా రూపంలో వచ్చిందనుకో. చాలా సంతోషపడిపోతుంది దీపనైతే అప్పుడు అలా అనేసరికి. లేదా నేనే అనుకో అని చెప్పి ఇంకా దీపనైతే కూర్చోబెడుతుంది. నువ్వు చూస్తూ ఉండు, నేను ఓడుస్తాను అని చెప్పి ఇంకా సుమిత్ర ఓడుస్తుంటే ఇంకా దీప మాత్రం చాలా ఏడిచి ఎమోషనల్ అయ్యి, ఈశ్వర మరో జన్మంటూ ఉంటే మళ్ళీ ఈ తల్లి కడుపుల్నే పుట్టాలి. ఇంకా పాపం అలా అనుకునేసరికి సుమిత్రకైతే చాలా దగ్గులేస్తుందనమాట. చాలా విపరీతంగా దగ్గుతుంది. దగ్గుతో అసలు దీప చాలా భయపడుతుంది. అమ్మగారు ఏమైంది ఏమైంది అంటే, ఏమో దీప సడన్గా చాలా దగ్గులేసింది అని చెప్పి చాలా ఘోరంగా దగ్గేస్తుంది. ఇంకప్పుడే దశరథ కూడా వస్తాడనమాట. ఇంకా ఏమైంది దీప అంటే, ఏమో అయ్యగారు ఇలా దగ్గుతుంది అమ్మగారు అని చెప్పేసి ఇంకా రండి రండి అని చెప్పి బయటకైతే తీసుకొస్తారనమాట. ఇంకా వాష్ బేసిన్ దగ్గరికి వచ్చేసి అయితే ఇంకా సుమిత్ర అయితే వామిటింగ్ చేసుకుంటుంది. మొత్తం బ్లడ్ పడిపోతుందన్నమాట. అసలు సుమిత్ర అయితే చాలా కళ్ళు మూసుకొని దగ్గుతూ ఉంటుంది. దీప మాత్రం అది చూసి అయితే చాలా అంటే చాలా భయపడుతుంది. ఇంకా దశరథ కూడా చాలా భయపడతాడనమాట. ఇంకా సుమిత్ర ఎక్కడ చూస్తుందో అని చెప్పేసి అదంతా క్లీన్ చేసేస్తాడు. అసలు చాలా అంటే చాలా దగ్గుతాడు. ఇంకా దీపనైతే చాలా భయపడిపోతుంది. ఇంకా కడుగు కడుగు అని చెప్పి ఇంకా తన మూతి కూడా క్లీన్ చేసేస్తారనమాట, తనకి కనబడకుండా. ఇంకా తీసుకెళ్ళి తననైతే ఇంకా దగ్గర దూరం కూర్చోబెడతారు. కూర్చోబెట్టిన తర్వాత నువ్వు ఇక్కడనే ఉండి నేను మళ్ళీ వస్తానని దీప దగ్గరికి వచ్చి అయితే దీపతో చెప్తాడనమాట దశరథ. దీప ఈ విషయం మాత్రం నువ్వు ఎవ్వరికి చెప్పొద్దు అని చెప్పేసి అంటే, అయ్యా అసలు ఎందుకు అమ్మగారికి బ్లడ్ పడ్డది, అసలు ఎందుకు ఏమైంది అమ్మగారికి నాకు అర్థం కావట్లేదు అయ్యా, నాకు చాలా భయం అవుతుందంటే, నువ్వు వదిలేసే, నువ్వు కార్తీక్తో కానీ ఇంట్లో కానీ ఎవ్వరితో చెప్పకు దీప ఈ విషయం అంటే. అయ్యో ఎలా అసలు బ్లడ్ పడుతుందంటే నువ్వు విషయం తనకి వినిపిస్తుంది సుమిత్రకి, నువ్వు సైలెంట్గా ఇక్కడ నుంచి వెళ్ళిపో, నేను సుమిత్ర దగ్గరికి వెళ్తాను, అసలు నువ్వు ఈ విషయం ఎవ్వరికీ చెప్పొద్దు, నీ మనసులోనే పెట్టుకో దీప, అసలు నువ్వు ఎవ్వరితో అనకు అని చెప్పేసి అయితే ఇంకా దశరథ చాలా భయంగా చాలా బాధగా ఏం చేయాలో అర్థం కాక అసలు ఎవరికి తెలియదు, సుమిత్రకు కూడా ఈ విషయం తెలియొద్దు అని చెప్పి చాలా ట్రై చేస్తాడనమాట. ఇంకప్పుడే సుమిత్ర దగ్గరికి కూడా వెళ్ళిపోతాడు దశరథ. వెళ్ళిపోయి సుమిత్ర నీకు ఏం కాలేదు, నేను హాస్పిటల్కి తీసుకెళ్తా, అలా వంగి వేసావు కదా, ఇంకా డస్ట్ గిట్ల ఏమైనా పోయి నీకు దగ్గులేసిందో ఏమో కానీ ఏం కాలేదులే అంటే, ఏమో అండి చాలా దగ్గులేసింది, చాలా నీరసంగా ఉంది, చాలా నాకు ఎలాగో అనిపించింది అని చెప్పి సుమిత్రనైతే అంటుంది. దీపనైతే చాలా భయం వేస్తుంది, చాలా ఏడుస్తుంది అనమాట. ఏమైంది అసలు అమ్మకి ఏమో అయింది అసలు బ్లడ్ ఎందుకు వస్తుంది, బ్లడ్ ఎందుకు వస్తుంది అమ్మకు, బ్లడ్ వస్తే ఏదో ఒకటి ఉంది అమ్మకి, అసలు ఏమైంది క్యాన్సర్ వచ్చిందా ఏంటి, అసలు బ్లడ్ క్యాన్సర్ వచ్చిందా ఏంటి, అమ్మకి అసలు బ్లడ్ ఎందుకు పడ్డదని చెప్పి చాలా 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 ఏడుస్తుంది. ఇంకా దీపనైతే చాలా ఏడుస్తారనమాట. ఇప్పుడు సుమిత్ర అంటుంది, ఏమైందని ఉండి నాకు ఇంత తగ్గిందుకు లేసిందో నాకు అసలు అర్థం కావట్లేదని చెప్పి సుమిత్ర కూడా అంటుంది. పాపం దశరథనైతే ఏం చేయలేక ఆ ప్రేమను తట్టుకోలేక చాలా 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 ఎమోషనల్ అయిపోతాడు. నాకైతే అసలు గూస్ బంప్స్ వచ్చాయని చెప్పొచ్చు. చాలా అంటే చాలా బాధ అనిపించింది. అసలు మీకేమనిపించింది వీడియో అంతా చూసినాక కింద కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్ అండి ప్లీజ్. ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో అసలు సుమిత్రకి ఏమైంది, దీప తెలుసుకోనుందా, కార్తీక్ చెప్పనుందా, అసలు దశరథ ఏం చెయ్యనున్నాడు, సుమిత్ర హెల్త్ బాగా చేయనున్నాడా, అలాగే శ్రీధరు నీ జైల్లో పట్టించారు, అసలు పోలీసులు వెళ్ళి పట్టుకెళ్ళారు, అది కార్తీక్కి దశరథకు కూడా తెలియనుంది, అసలు ఏం చెయ్యనున్నారు, అసలు పెద్ద బండారమే నెత్తి మీద పడ్డది, అసలు జోష్న ఎంత మూర్ఖంగా ఆలోచిస్తుంది, అసలు కాశీ ఏమైనా మారనున్నాడా లేదా, ఇదంతా జోష్న చేయించిందని చెప్పి కాశీ చెప్పనున్నాడా శ్రీధర్కి, అసలు ఏం చెయ్యనున్నారు, ఏం జరగబోతుంది, చాలా అంటే చాలా ట్విస్టులు ఉన్నాయండి. అస్సలు మిస్ అవ్వకుండా నెక్స్ట్ వీడియో నుంచి ఖచ్చితంగా చూసేయండి. రేపు ఏం జరుగుతుందో మనం ప్రతి ఒక్క విషయం గురించి మనమైతే రేపు మాట్లాడుకుందాము. ఈ వీడియోనైతే అయితే ఇదనమాట. ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టాటా, బాయ్ బాయ్.